మేలు చేశాడు, మేలు చేస్తూ ఉన్నాడు, మేలు చేయబోతున్నాడు. అంతే. హల్లెలూయా. గతంలో ఆయన మనకు మేలు, గత కాలంలో మేలు చేస్తూ వచ్చాడు. భూతకాలంలో దేవుడు మేలు చేస్తున్నాడు. భవిష్యత్ కాలంలో ఆయన మేలు చేయగలిగిన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు. చాలా సందర్భాలు మనం ఆయనకు దూరం అయిపోతున్నామేమో కానీ ఆయన మనకి ఏమాత్రం దూరముగా ఉండేవాడు కాదు. మనం మేలు పొందకుండా దూరం అయిపోతున్నామేమో కానీ దేవుడు మానక, నేను ఒక నిత్య నిబంధన చేశాను వారితో, ఒక నిబంధన చేశాను. ఏంటి ఆ నిబంధన అంటే, తప్పక నేను వీళ్ళకి మేలు చేస్తాను అంటున్నాను. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు అని చెప్పండి. మేలు చేయట ఆయన మానడు అని చెప్పండి. మానక మేలు చేస్తాడు, మానక మేలు చేస్తాడు, మానక మేలు చేస్తాడు. హల్లెలూయా. చూడండి, కొంతమంది కొంతకాలం క్రిందట మేలు చేశారు, హెల్ప్ చేశారు, సహాయం చేశారు. కొంతకాలం తర్వాత ఇంకెంతకాలం, అమ్మ నాన్న అంటారు, ఇంకెంతకాలం రా, చెట్టంతా ఎదిగావు, ఇంకా నా మీద ఆధారపడతావేంటి? అమ్మ ఒక 20 రూపాయలు ఇస్తావా, ఒక 50 రూపాయలు ఇస్తావా, 100 రూపాయలు ఇస్తావు, సిగ్గులేదురా నీకు? చెట్టంతా ఎదిగావు, పోయి సంపాదించుకోలేవు నువ్వు. అమ్మ ఏదో కొంచెం ప్రాబ్లం, ఒక 100 అమ్మ అని అంటుంటే, ఈ చెట్టంతా ఎదిగావురా, సిగ్గులేదురా? నా కష్టాల మీద బతుకుతావురా నువ్వు? అమ్మ ఇప్పుడు ఇవ్వమ్మా, ఎందుకు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే? ఇంకెవ్వను, పోనీ ఒక 90 అయినా ఇవ్వు, ఓ 10 రూపాయలు తగ్గించుకొని ఆ 10 రూపాయలు దశం భాగం వేసుకొని ఒక 90 రూపాయలు ఇవ్వనంటే ఇవ్వను. ఇక అయిపోయింది, ఇక నీకు మేలు చేసేది, నీకు సహాయం చేసేది అయిపోయింది. పో, నీ చావేదో నువ్వు చావు, నీ బతికేదో నువ్వు బతుకోపో. అమ్మా ఎట్టు ఉంది కదా మా ఆస్తి, ఎప్పటికైనా పంచేది, మేమున్నంత వరకు ఇచ్చేది లేదు, మా తదనంతరమే. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక పరిధి ఉంటుంది మనిషి చేసే సహాయానికి. ఇప్పుడు కొంతమంది వస్తుంటారు సహాయానికి, నేను ఎవరికైనా సహాయం చేస్తూ ఉంటాను. కొంతమంది అదే పనిగా వస్తుంటే చిరాకు వస్తుంది. ఏంటమ్మా వేరే పని లేదా నీకు, మొన్నే కదా మీకు హెల్ప్ చేసాం, మరలా వచ్చేవేంటి అని చిరాకు పడుతూ ఉంటాం. ఎవరైనా చిరాకు పడతారు. ఏదో ఒక సందర్భాన్ని బట్టి సహాయం చేస్తారు, ఏదో అవకాశాన్ని బట్టి సహాయం చేస్తారు. ఇక అదే పనిలో ఉంటే ఎక్కడ మేలు చేయగలుగుతాం చెప్పమ్మా? అందరూ బతకాలి కదా, అందరికీ సహాయం చేయాలి కదా, అందరూ బాగుండాలి కదా. నీ క్షేమాన్ని కోరుకుంటే ఒక హద్దు, ఒక పరిధి అనేది మనం ఏర్పాటు చేసుకుని ఆ పరిధిలో ఉండి ఇంతవరకే మేము చేయగలుగుతాం, ఇంతవరకే ఇవ్వగలుగుతాం, ఇంతవరకే సాధ్యమని చెప్తూ ఉంటాం. మనం ఆరాధించే దేవుడు అలా కాదండి. మానక మేలు చేస్తూనే ఉంటాడు, మేలు చేస్తూనే ఉంటాడు, మేలు చేస్తూనే ఉంటాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల దేవుడు మేలు చేస్తూనే ఉన్నాడు. ఆ రోజు చేశాడు, ఈ రోజు చేశాడు. ఈరోజు ఇశ్రాయేలు దేశం ఆశీర్వాదకరంగా, ఎక్కడ భయం లేకుండా, బెదిరిపోకుండా, కలవరపడకుండా ధైర్యంగా ఉన్నారంటే ఎంతమంది వాళ్ళకి వ్యతిరేకంగా లేచిన, ఇశ్రాయేల్ దేశం చిన్న దేశమైనా అక్కడ జనాభా ఎంత, ఆ దేశం ఎంత, చుట్టుపక్కల దేశాల వాళ్ళందరూ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా లేచినా కూడా ఏమాత్రం భయం లేదు, కలవరం లేదండి. అఖండ విజయాలు సాధిస్తున్నారు. రహస్యం ఏంటి ఎవరికి అర్థం కావట్లా. ఆ టెక్నాలజీ ఏంటి, ఆ తెలివితేటలు ఏంటి, ఎలా చేయగలుగుతున్నారు ఎవరికి అంతు చిక్కట్లేదు. శత్రువుని నిర్మూలపరచాలంటే కూర్చున్న చోటే కూర్చొని ఉంటారు. యుద్ధం చేసినట్టు కూడా ఉండదండి, అక్కడ శత్రువు ఉండడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఎక్కడ దాగి ఉన్నా చుట్టూ ఉన్నవాళ్ళు కాపలా కాస్తూనే ఉన్నా, ఎంత రహస్యంగా వాళ్ళు ఉంటున్నా శత్రువుని గురిపెట్టి శత్రువు లేకుండా చేస్తున్నారు. ఇంత తెలివితేటలు, జ్ఞానం వీళ్ళకంతా ఎలా వచ్చింది అంటే, ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక నిబంధన చేశాడు. నేను నీకు మేలు చేస్తాను, ఇది నీతో చేసిన నిత్య నిబంధన. దేవుడు ఆ నిబంధన బట్టి ఆనాడు మేలు చేశాడు, ఈనాడు కూడా ప్రభు మేలు చేస్తాను. భౌతికమైన శరీర సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలకే దేవుడు మేలు చేయగలిగితే, యేసయ్య స్వరక్తం చేత కొనబడిన సంఘమైన మనం, యేసు రక్తం చేత కడగబడిన సంఘమైన మనం, ఆయన విశ్వసించిన మన జీవితంలో మానక మేలు చేస్తాడు. అంతే. ఇక దేవుడు నాకు మేలు చేయడేమో, దేవుడు నన్ను ఆశీర్వదించలేడేమో అని అనుకోవద్దండి. మానక మేలు చేస్తాడు. మేలు గురించి బైబిల్లో మనం చదివితే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితని అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలదు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నీవు ధన్యుడవు, నీకు మేలు కలదు. మీరు అనండి, నీవు ధన్యురాలివి, నీకు మేలు జరుగుతుందని చెప్పండి, అనండి. ఆడవాళ్ళు అయితే నీవు ధన్యురాలమ్మా, నీకు అంత మంచి జరుగుతుంది, నీవు భాగ్యవంతురాలమ్మా, నీకు మంచి జరుగుతుంది అనండి. పురుషులైతే అయ్యా నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.
నిశ్చయముగా నీ చేతుల కష్టార్జిత నువ్వు అనుభవిస్తావు. ఏంటి మేలు? మానవ జీవితానికి, ఒక విశ్వాసికి జరిగే మేలేంటి? మనం పొందవలసిన మేలేంటంటే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు. మన కష్టాలు, మన కష్టార్జితం అన్యాక్రాంతం కాకూడదు. మన కష్టార్జితం అప్పులు కట్టడానికి లేకపోతే వడ్డీ కట్టడానికి సరిపోకూడదు. మన కష్టార్జితం హాస్పిటల్ పాలు కాకూడదు. మన కష్టార్జితను ఎవడో తినకూడదు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జిత నీవు అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు జరుగుతుంది. నీ లోగిట నీ భార్య ఆ ఒలివల నూనె ఎక్కడుంటుందో అక్కడ చీకటి తొలగిపోతుందండి. దేదీప్యమానముగా ప్రాంతమంతా ప్రకాశిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అలాంటి పిల్లలు, స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. మరి ఆ స్త్రీలకు దేవుడిచ్చే భర్త యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని త్రోవలో నడిచేవాడు. ఇదండి ఒక మానవ జాతికి కావలసిన శ్రేష్టమైన మేలు. ఇక బైబిల్ చెప్తుంది, ఆయన ప్రేమించే వారి కొరకు మేలు కలుగుట కొరకే సమస్తమును సమకూడి జరుగుతుందంట. హల్లెలూయా. సమస్తం, ఒక కీడు జరిగిన, ఒక బాధ వచ్చిన, ఒక ఇబ్బంది వచ్చిన, వీటన్నిటి వెనకాల ఏంటండి? దేవుని నామం మహింపరచబడుతుంది. దానివల్ల నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. కనుక ఒక ఆపద, ఒక ప్రమాదం, ఒక అపాయం వచ్చినప్పుడు అపాయాన్ని చూడొద్దు. ఈ ఆపద వలన నా దేవుని నేను మహిమపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఇది. ఆమె నీకు ఒక అనారోగ్యం వచ్చింది అనుకోండి, అనారోగ్యం వచ్చింది అని బాధపడడం కాదు. ఈ అనారోగ్యము నేను నా దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడిచ్చిన అవకాశం. హల్లెలూయా. నాకే ఎంత స్ట్రిక్ట్గా ఉంటానన్నయ్యా, అసలు షుగర్ లైఫ్లో రాకూడదని ఎంత జాగ్రత్త పడ్డానన్నయ్యా, నాకే రావాలన్నయ్యా. కుంభాలు తినేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు కన్నయ్యా, నేను ఎంత జాగ్రత్త ఉంటా. నాకే అమ్మా, నీకు ఒక అనారోగ్యం వచ్చిందంటే నాకే ఎందుకు రావాలని అనడం కాదు, ఆయన్ని నీవు మహిమపరచడానికి కోసం దేవునికి ఇచ్చిన అవకాశం అయితే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆ బాధల నుండి దేవుడు విడిపిస్తాడు, నీకు మేలు చేస్తాడు. అప్పుడు నీవు దేవుని మహిమపరుస్తావు. ఆయన మహిమపరచడానికి కోసం దేవుడు అనుమతించిన ఒక సమస్య అది. ఆయన మహిమపరచడానికి కోసం దేవుడిచ్చిన ఒక సమస్య అది. ఆ సమస్యను చూడొద్దు, దేవుని మహిమపరచు, దేవుని మహిమపరచు. మేలు కలుగుట కొరకే సమస్తం సమకూడి జరుగుతుంది. కొన్నిసార్లు మీరు చూడండి, మనం అనుకునేది ఒకటి, జరిగేది ఇంకొకటి. మనం కోరుకునేది ఒకటి, కానీ మన లైఫ్లో వచ్చేవి మరొకటి. కన్న కలలు వేరు, జరుగుతున్న పరిస్థితులు వేరు. కన్న కలలు తన పన నిలబడాలి, అందరి పనులు తన ఎదుట సాగిల, ఇది కన్న కలలు. సూర్య చంద్ర నక్షత్రాలని తనకు సాగిలపడాలి, ఇది తాను కన్న కలలు. మనం చూసిన కలలకు, మనకు వచ్చిన దర్శనానికి, దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షతకు, మనం వెళుతున్న మార్గానికి సంబంధమే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. మనమేమో చెన్నై వెళ్ళాలనుకుంటుంటాం, హైదరాబాద్ దారిలో వెళుతుంటాం. అరే మనం వెళ్ళాల్సిన చెన్నై, హైదరాబాద్ దారి ఎక్కితే ఎట్లంటే ఎట్లా? మరి హైదరాబాద్ నుండి ఆ తర్వాత కర్నూలు తీసుకెళ్ళి, కర్నూలు నుండి నంద్యాలకు తీసుకొచ్చి, నంద్యాల నుండి అద్దంకి తీసుకొచ్చి, అద్దంకి నుండి హైవే ఎక్కించి అక్కడ నుండి చెన్నైకి ప్రభు తీసుకెళ్తాడు. చప్పట్లు కూడా గట్టి 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 గట్టి. హల్లెలూయా. ఏం జరుగుతుందో మనకు తెలీదు. దేవుని మార్గాన్ని అపార్థం చేసుకోవద్దు. మేలు కలుగుట కొరకై, అదొక కీడైనా, అదొక మేలైనా, అదొక బాధ అయినా, అదొక బలహీనత అయినా, అదొక అనారోగ్యమైన, ఒక అవమానమైన, ఒక నిందైన, ఇవన్నీ మేలు కలుగుట కొరకై. ఆయన ప్రేమించే వారికి మేలు కలుగుట కొరకై సమస్త సమకూడి జరుగుతుంది. వస్త్రహీనుడిగా ఉన్నాడు, బానిస బ్రతుకు, బాధ, కష్టం, నింద, అవమానం, చెరసాలో ఉండవలసిన పరిస్థితి ఎన్ని యోసేపు లైఫ్లో వచ్చినప్పటికీ ఇవన్నీ మేలు కోసమే. కొన్నిసార్లు మనకు అర్థం కాదు, ఇది మంచిగా ముగిస్తుందా చెడుగా ముగిస్తుందో కూడా తెలీదు, కానీ మనం విశ్వసించాలి. మేబీ యోసేపు కూడా అనుకుని ఉండకపోవచ్చు, సరే ఇవన్నీ ఒత్తుదేమో, ఒట్టివేమో ఈ కళలు, ఈ దర్శనాలని అనుకుని ఉంటాడేమో. ఏ నరుడు వచ్చి నన్ను విడిపించలేడా, రక్షించలేడా, న్యాయం పక్షాన దేవుడు ఉండలేడా, నీతి పక్షాన దేవుడు, ఎన్నో అనుమానాలు వచ్చి ఉండొచ్చు. ఒక టైం వచ్చిందండి, ఒక నిర్ణయ కాలం అనేది ఒకటి ఉంటుంది. ఆ నిర్ణయం కాలం వచ్చినప్పుడు చెరసాల నుండి, సంఖ్యల నుండి విడుదల పొంది
ఫరో ఎదుట నిలబడ్డాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా.